చికిరి 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 అసలు 2 రోజులుగా మతోన్మాదుల పరిస్థితి చూస్తుంటే నవ్వు వస్తుంది వాస్తవంగా. ఎందుకంటే మొన్న జెమిమా రోడ్రిక్స్, నిన్న సంజు శాంసన్ ఉతికి ఆరేసేసారనమాట. వాళ్ళు ఉతికి ఆరేసింది ఆపోజిట్ ప్లేయర్స్ని కాదు, మన భారతదేశంలో ఉన్న మతోన్మాద వెధవల్ని ఉతికి ఆరేసేశారు. మతం మతం మతం, ధర్మం ధర్మం ధర్మం, చేసేయండి అధర్మాలు, మత పిచ్చితో మతోన్మాదాలు. వీళ్ళని ఆ సంజు శాంసన్ నిన్న కానీ మొన్న జెమిమా రోడ్రిక్స్ కానీ పూర్తిగా ఆరేశారు. అందుకే సంతోషం పట్టలేక చికిరి 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 అనే సాంగ్ పాడుకుంటున్నారు అనమాట. ఎందుకంటే చికిరి చికిరి చేసేసిండ్రు ఇద్దరు మతోన్మాదులకి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే హైప్ చేయండి. ఎందుకంటే 10 మందికి నా వీడియో రీచ్ అవ్వడం మంచిదైంది. మీకు అనిపిస్తేనే హైప్ చేయండి, లేకపోతే లేదు. మీ అభిప్రాయాలు వీలైతే కామెంట్ కూడా చేయండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మన సంజు శాంసన్, మన జెమిమా రోడ్రిక్స్ మతోన్మాదులను ఏ విధంగా ఉతికారేశారో మాట్లాడుకుందాం. ఒక అక్క వస్తుంది, పేరు మౌనికా సుంకర. ఆ మౌనికా సుంకర బుద్ధంతా వంకర అనమాట. ఏడ్చి ఏడ్చి చచ్చిపోయింది మన జెమిమా రోడ్రిక్స్. సెమీఫైనల్లో అంత మంచి ఇన్నింగ్స్ ఆడి ఫైనల్కి భారత్ని తీసుకెళ్తే ఆ విషయం పట్ల సంతోషించకుండా ఈ అక్క ఏడ్చిందనమాట. గొర్రెపిల్ల 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 అని కడుపు మండి చచ్చిపోయింది. ఇప్పుడు నిన్న సంజు శాంసన్ అంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అదేందో కానీ తెలియదు కానీ దేవుడు అదేందో వాళ్ళని అట్టాగే ఇన్నింగ్స్ కీలకమైన దశలో ఆడిస్తాడు అనమాట. అది దేవుడు చేపిస్తున్నాడో లేకపోతే ఇంకెవరు చేపిస్తున్నారో తెలియదు కానీ మొన్న జెమిమా రోడ్రిక్స్ కానీ నిన్న సంజు శాంసన్ కానీ ఇండియాకి అవసరమైన టైంలో కప్పు కొట్టేందుకు ఇంకో మ్యాచ్ ఆడాలి అంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి అన్న సిచ్యువేషన్స్లో అటు జెమిమా రోడ్రిక్స్ కానీ ఇటు సంజు శాంసన్ కానీ సూపర్గా ఆడేటట్టు చేసిండు. ఇక్కడ 2 పోలికలు ఏంటంటే జెమిమా రోడ్రిక్స్ అయినా సంజు శాంసన్ అయినా గెలిచింది మ్యాచ్ని కాదు, గెలిచింది మతోన్మాదుల్ని. మతోన్మాదంతో విషం కక్కుతున్న ఎదవల మీద గెలిచారు. వాళ్ళు బ్యాట్తో గుణపం దించారు గుండెల్లో. ఈ 2 రోజుల నుంచి ఆ నా కొడుకులకి నిద్ర బట్టి సాగడం లేదు. ఎందుకంటే సంజు శాంసన్ గెలిచిన తర్వాత, అతను మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఏం చేసిండ్రో ప్రపంచం అంతా చూసింది. అదే అతను చేయకుండా ఆ పని ఇంకొక క్రికెటర్ చేసి జై శ్రీరామ్ అని ఉంటే వీళ్ళకి కడుపు ఉబ్బిపోయాడు. అన్నం కూడా మానేసిండ్రు అనమాట. ఇప్పుడు కూడా అన్నం మానేసిండ్రు. కడుపు ఉబ్బిపోయి కాదు, కడుపు నొప్పితో, కడుపు మంటతో అదనమాట జరిగింది. జై శ్రీరామ్. నేను మౌనికా సుంకర. మొన్న క్రికెట్ ఉమెన్స్ వరల్డ్ కప్లో ఒక గొర్రెపిల్ల ఒక ఆటలో పర్ఫార్మెన్స్ చూపించి ఆ పర్ఫార్మెన్స్ క్రెడిట్ మొత్తం ప్రభువుకి ఇచ్చేసి ఊకున్నదా. ఇప్పుడు మొత్తం మిషన్ ఈ బర్రెపిల్ల 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 మౌనికా సుంకర, బర్రెపిల్ల మౌనికా సుంకర, నువ్వు గొర్రెపిల్ల అని జెమిమా రోడ్రిక్స్ గురించి మాట్లాడినప్పుడు, క్రైస్తవుల గురించి మాట్లాడినప్పుడు నిన్ను బర్రెపిల్ల అనడంలో తప్పు లేదు తల్లి. నువ్వు బర్రెపిల్లవే, నీ మనస్తత్వం బర్రెలాగే ఉంది. బర్రెపిల్ల మౌనికా సుంకర ఏమైందమ్మా? ఒక్క మ్యాచ్లో ఆడి ఆ క్రెడిట్ మొత్తం జీసస్ క్రైస్ట్కి ఇచ్చేసిందని ఏడిసి చేస్తున్నాం. ఆ క్రెడిట్ జీసస్ క్రైస్ట్ కాకుండా ఇంకొకరికి ఇచ్చుంటే నీ కడుపు ఉబ్బిపోయేదే, నీ కడుపు మంట చల్లారిపోయేదే. ఆ పాప జై శ్రీరామ్ అనకుండా జీసస్కి ఆమె కృతజ్ఞతలు చెప్పిన ఒక్క కారణంతో కడుపు మంట ఎక్కి చచ్చిపోతున్నావే. సరే, ఇంకొక మాట చెప్తాను. నీ క్రైస్తవులు అంటే పడినప్పుడు, ముస్లిమ్స్ అంటే పడినప్పుడు, నువ్వు క్రైస్తవులు తెచ్చుకున్న ఈ క్రైస్తవ దేశాల నుంచి వచ్చినవి ఏది కూడా వాడబాకు. నువ్వు వాడే ఫోన్ క్రైస్తవులు తయారు చేసింది, నువ్వు మాట్లాడే మైక్ క్రైస్తవులు తయారు చేసింది, నువ్వు చేసుకుంటున్న చెప్పులు క్రైస్తవులు తయారు చేసింది. నువ్వేంటంటే ప్రతిదీ బ్రాండ్ బ్రాండ్ అంటావు. నువ్వు తిరిగే కారు
క్రైస్తవ దేశాల నుంచి వచ్చింది. ఇన్ని క్రైస్తవ దేశాల నుంచి క్రైస్తవులు వాడిని, క్రైస్తవులు తయారు చేసి వాడుకుంటూ సిగ్గు లేకుండా క్రైస్తవుల మీద ఏడు చేస్తావు ఎందుకు? ఇప్పుడు మొత్తం మిషనరీ గ్యాంగ్ అంతా ఆ పిల్లను నేషనల్ క్రష్ అట. అది ఎవరికి నేషనల్ క్రషో, ఏ నేషన్కో ఏందో ఇక వాళ్ళకే తెలియాలి. దాన్ని ఎంత మార్కెటింగ్ చేసి హైప్ ఇస్తారు అంటే ఇక మన పిల్లలకు అట్లాంటి హైప్ రానే రాదు. వీళ్ళ బుద్ధులు కానీ ఈ మతోన్మాదుల మనస్తత్వాలు కానీ ఎంత నీచంగా ఉంటాయంటే, ఒకరు గెలిచి వాళ్ళు ఆరాధించే దేవుడికి గొప్ప చెప్పడం తప్పే ఉంది, స్తోత్రం చెప్పడం తప్పే ఉంది. ఒక ప్లేయర్ జై శ్రీరామ్ అన్నప్పుడు తప్పు రాని విషయం, ఒక ప్లేయర్ జీసస్ గురించి మాట్లాడినప్పుడు తప్పు ఎందుకు వస్తుంది? హల్లెలూయా అంటే పాపమా, జై శ్రీరామ్ అంటే పుణ్యమా? ఈ దేశంలో ఎవరు అయినా సరే వాళ్ళు ఇష్టపడే దేవుణ్ణి, వాళ్ళు ఆచరించే మతాన్ని ప్రకటించుకోవడంలో తప్పే ఉంది. వాళ్ళు తెచ్చుకున్న విజయానికి ఆ దేవుడు కారణమని ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పడంలో తప్పే ఉంది. కానీ మతోన్మాద విధవులు అది మొన్న జెమిమా రోడ్రిక్స్ విషయంలో ఎంత విషంగా ఎక్కిండ్రు చెప్పండి. ఇప్పుడు ఈ సంజు శాంసన్ విషయంలో కూడా విషం గట్టి చచ్చిపోతున్నారు సోషల్ మీడియాలో. ఏంటంటే ఆపోజిట్ ప్లేయర్స్లో క్రిస్టియన్స్ లేరా, వీళ్ళే క్రిస్టియన్సా? ఆపోజిట్ ప్లేయర్స్లో జీసస్ నమ్మే వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకి మేలు చేయని దేవుడు వీళ్ళకి ఎందుకు చేసిండ్రు అని వాగుతున్నారనమాట, విషయం కక్కుతున్నారనమాట. వాస్తవం మాట్లాడుకుంటే జీసస్ క్రైస్ట్కి వాళ్ళు కృతజ్ఞత తెలపడం వాళ్ళ వ్యక్తిగత విషయం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంది? ఇండియా గెలిచింది, ఇండియా నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది, వరల్డ్ కప్కి దగ్గర పడుతుంది. అక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంది? జెమిమా రోడ్రిక్స్ విషయంలో సెమీఫైనల్లో ఇండియాని గెలిపించింది కాబట్టి ఫైనల్లో ఇండియా గెలిచింది. మనం ఇండియా గెలుపు గురించి మాట్లాడుకోవాలి కానీ వాళ్ళు ఇష్టపడే దేవుడిని, వాళ్ళు ఆచరించే దేవుడిని వాళ్ళు మొక్కితే తప్పే ఉంది. జై శ్రీరామ్ అనకుండా వాళ్ళకి నచ్చిన దేవుడిని వాళ్ళు పొగిడారు, వాళ్ళు స్తుతించారు, వాళ్ళు స్తోత్రం చేసిండ్రు. ఈ కడుపు మంట ఎందుకు చెప్పండి? మేడం చెప్పండి, కోవా బన్ తిన్నారా? తినిపిస్తున్నారా? కోవా బన్నుని రామ్ ప్రసాద్ గాని శ్యామ్ ప్రసాద్ గాని చేసిస్తే తింటా అండి. అబ్దుల్లా చేసిస్తే అందులో ఉమ్మిండో, ఉచ్చబోసిండో, పిల్లలు కాకుండా మందులు వేసిండో, వాడు ఇంకేమైనా రైసిన్, ఒకవేళ వాడు చైనాలో డాక్టరేట్ చదువుకొని వచ్చేసి అందులో రైసిన్ వేసిండో ఎవరికి తెలుసు. కాబట్టి కోవా బన్ను అబ్దుల్లా ఇస్తే తినను, రామ్ ప్రసాద్ శ్యామ్ ప్రసాద్ ఇస్తే తింటాను. ఒక పక్క పాకిస్తాన్ వచ్చి బాంబులు వేస్తున్నాడు, ఒక పక్క బంగ్లాదేశ్ వచ్చి బాంబులు వేస్తున్నాడు. ఐదాలన్నట్టు మనలో మనమే కొట్టుకునేట్టు ఈ మతోన్మాదులు ప్రేరేపిస్తున్నారు అనమాట. అనవసరమైన విషయాలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన తగాదాన్ని ఆ మతాల మధ్య తీసుకొచ్చి ఒక పెద్ద కమ్యూనిటీ డిస్టర్బెన్స్ చేస్తారనమాట. అంత పోటుగాళ్ళు, అంత ఉద్ధారకులు ఏం వీక్తున్నారు? కుల వివక్షతను ఏమైనా బాంబు కొడుతున్నారా హిందూయిజంలో నుంచి? అసలు ఈ మత మార్పిడులని మతం మారిన దళితుల మీద పడి దాడులు చేస్తే, వాళ్ళ మీద పడి ఏడిస్తే ఏమొస్తుందిరా? వెరి నా కొడకల్లారా. మతం మారేది కుల వివక్షత వల్ల. ముందు కుల వివక్షతని హిందూ మతంలో నుంచి తీసేస్తే ఆ ఉన్న అరాకొర దళితులైన హిందూ మతంలో ఉంటారు, లేదంటే వాళ్ళు కూడా ఇటు వచ్చేస్తారు. ఎప్పుడు చూసినా మతం మారిన దళితుల మీద పడతారు కానీ ఇంకా మతం మారకుండా హిందూలో ఉన్న దళితుల పట్ల జరుగుతున్న వివక్షతని ఆపుతున్నారా? ఏమన్నా అంటే హిందుత్వం ధర్మరక్షణ అంటారు. ఏం వీక్తున్నారు ధర్మరక్షణ అని చెప్పి చెప్పండి. హిందువుల కోసం ఎన్ని స్కూళ్ళు కట్టించారు, హిందువుల కోసం ఎన్ని కాలేజీలు కట్టించిండ్రు, హిందువుల కోసం ఎన్ని హాస్పిటల్ కట్టించిండ్రు. ఒక హిందూ పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందా? ఒక పోలీస్ ఆఫీసర్ హిందువుకి మర్యాద ఇస్తున్నాడా? హిందువుకే కదా. మరి ఆ హిందువుకి అన్యాయం జరిగినప్పుడు మీరు పోయి మాట్లాడాలి కదా, మాట్లాడట్లేదే. గణేష్ అనే పాల వ్యాపారి 6 మందిని చంపేసిండు కల్తీ పాలు అమ్మి, అప్పుడు మటుకు మీరు మాట్లాడరు. అదే 10 రూపాయల కోవా బన్ విషయంలో అయితే మాట్లాడతారు. ఎందుకంటే అతని పేరు గణేష్ కాకుండా వలి అయి ఉంటే పాల విషయంలో కూడా మాట్లాడేవాళ్ళు. కానీ అతను గణేష్. కోవా విషయంలో వలి కాకుండా గణేష్ అయితే ఆ విషయంలో కూడా మాట్లాడేవారు. మాట్లాడింది ఎందుకంటే వలి కాబట్టి. అట్లా మతాల వల్ల, కులాల వల్ల మనుషులను విభజించి పరిపాలించడమే కాకుండా విభజించి న్యాయం కూడా జరుగుతుంది. మీరు మాట్లాడుతున్నారు. మీరు కుల వివక్షత చూపిస్తా, హిందువుల్లోనే ఇన్ని భేదాలు చూపిస్తా, పెద్దవాడికి ఒక న్యాయం, చిన్నవాడికి ఒక న్యాయం అని చూపిస్తా, మళ్ళీ మతం మారుతున్న హిందువుల్ని ప్రశ్నించడం ఏమన్నా భావ్యమా? సిగ్గులేని వెధవల్లారా.